నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 24th డేట్ చేంజ్ అయింది, ఆల్రెడీ 12:32 అవుతుంది. 24th మార్చ్ 2026 మంగళవారం ఎర్లీ మార్నింగ్ అనుకోవాలి, మిడ్ నైట్ వీడియో తీస్తున్నా. అయితే ఇప్పుడు కొండగట్టుకు చాలామంది అంజన్న భక్తులు పాదయాత్రగా వస్తుర్రు. అయితే నేను ఆల్రెడీ కొంచెం ముందటికి వెళ్ళిపోయినా, కానీ మళ్ళీ ఒకసారి రిటర్న్ వచ్చి మీకు చూపెడదామనే ఉద్దేశంలో ఈ వీడియో. ఇప్పుడు నా ముంగట ముగ్గురు సాములు పోతురు సార్. వాళ్ళు నేను లైట్ బంద్ చేస్తే కనవల్లే, లైట్ వేస్తే వాళ్ళ శరీరం మీద రేడియం స్టిక్కర్స్ ఉన్నాయి. అది చాలా మంచి ఆలోచన. స్వామి జై శ్రీరామ్. ఏ ఊరు? ఈ రేడియం ప్లాన్ ఓళ్ళు ఇచ్చిర్రు వెనకాల? పోలీసులు ఇచ్చారా? వెరీ గుడ్, మంచిది, మంచి ప్లాన్ చేసిర్రు. ఎందుకంటే మీరు నడిచిపోయేది దూరంకి వెళ్ళి మీ స్టిక్కర్ ఇంట్లో క్లియర్గా కనబడుతుంది. జాగ్రత్తగా ఓర్రి. బండ్లు వస్తే రోడ్డు దిగుర్రి, బండ్లు రాకపోతే రోడ్డు మీద నడుర్రి, మీకు లైట్ ఫోకస్ పడుతుంది కదా. స్వాములు వెనకాల ప్రతి ఒక్క స్వామి షర్టుకు బ్యాక్ సైడ్లో రేడియం స్టిక్కర్ వేసుకున్నాడు. దానివల్ల దూరంకి వెళ్ళి మనకు అక్కడ రేడియం స్టిక్కర్ మెరవడం వల్ల లైట్ ఫోకస్ ఇక్కడ కూడా ముగ్గురు పోతారు. మీకు ఆ రేడియం స్టిక్కర్ మెరుస్తుంది చూడు వాళ్ళ శరీరాల మీద, మెడల మీద. ఇది మంచి ప్లాను. తెలంగాణ పోలీసు వాళ్ళు వీళ్ళకి సలహా ఇచ్చారంట. చాలా సంతోషం, మంచి ఐడియా. మనోళ్ళు దూరంకి వెళ్ళి కొండగట్టు అంజన దర్శనం కోసం బాగా దూరంకి వెళ్ళి మా కొండగట్టు దేవస్థానానికి పాదయాత్రగా ఇప్పుడు శ్రీరామనవమి ఉంది. ప్లస్ ప్రతి సంవత్సరం ఈ టైంలో మాల వేసుకొని పాదయాత్రగా వచ్చి ఇక్కడ మాల విరమణ చేస్తారు. సో మీరు కూడా ఎక్కడికి వెళ్ళన్నా దూరంకి వెళ్ళి వచ్చేటోళ్ళు ఉంటే మాత్రం ఈ ప్లాన్ చేయరు. ఈ రోడ్డు కింద చూడండి సాములు రేడియం ఎట్లా మెరుస్తుంది. చాలా మంచిది, మంచి ప్లాన్. దూరంకి వెళ్ళి అక్కడ ఒక స్వామి పోతుండవు, ఆయన శరీరం మీద రేడియం ఎట్లా మెరుస్తుంది చూడండి. అది దానివల్ల ఏమవుతుందంటే ఈ స్వామికి మనకు ఎవలకు ఏదైనా వెహికల్ వస్తే వాళ్ళు క్లియర్గా కనబడతారు. మనుషులు పోతారని డ్రైవర్కి కూడా అర్థమవుతుంది, వాళ్ళకి ఇబ్బంది ఉండదు. వాహనాల ద్వారా ఎవరికి స్వాములకు ఎలాంటి అపాయం జరగకుండా ఉంటుంది. అది మంచి ఆలోచన. స్వాములు చెప్తారు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మనకు అట్లా ఇచ్చిరు సార్ అని. చాలా సంతోషం, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఎంతోమంది స్వాములను మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. ఆంజనేయ ఆశీర్వాదం మీ అందరికీ ఉంటుంది. మీరు కూడా ఎవరన్నా జగిత్యాలకు కొండగట్టుకు పాదయాత్రకు వస్తే మాత్రం ఆ ప్లాన్ చేయరు. మీరు క్షేమంగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని మళ్ళీ క్షేమంగా ఇంటికి పోతారు. ఇది ఖచ్చితంగా వాళ్ళకన్నా యూస్ఫుల్ అవుతుందనే ఉద్దేశంలో వీడియో తీసిన సార్. మీకు వీడియో కొంచెం దయచేసి షేర్ చేయరి. మా కొండగట్టు అంజన్న భక్తులకు ఇది ఉపయోగపడుతుంది. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.